ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. ఉదయకాలం ఆరాధన వర్తమానం కోసం న్యాయాధిపతులు గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ఆరాధన వర్తమానం కోసం ధ్యానించాం. 4-5 అధ్యాయాలు కలిపి ఉంటాయి. అంటే 4వ అధ్యాయంలోను 5వ అధ్యాయంలోను దెబోరా, బారాకు వీళ్ళిద్దరే ఉంటారు. కొన్ని విషయాలు ఈ 2 అధ్యాయాల నుంచి 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల్ని కనాను రాజు అయిన యాబీను చేతికి అప్పగించేశాడు. దేవుడే అప్పగించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడే అప్పగించాడు. ఇప్పుడు కూడా మనల్ని దేవుడే అప్పగిస్తున్నాడు. దేవుడే ఈ వైరస్ను ఒప్పుకున్నాడు. కారణం ఏంటి? ఎందుకు వాళ్ళని అప్పగించాడు అని మనం చూస్తే, అంతకుముందు యెహూదు అనేటువంటి ప్రవక్త, న్యాయాధిపతి, అతడు ఇశ్రాయేలీయులను రక్షించాడు. యెహూదు మరణమైన తర్వాత, ఆ న్యాయాధిపతి యెహూదు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకా యెహోవా దృష్టికి దోషులయ్యారు. దేవుని దృష్టికి దోషులయ్యారు కాబట్టి దేవుడు వారికి శిక్ష విధించాడు. శిక్షగా కనాను రాజు చేతికి అప్పగించాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ కఠిన బాధలు పెట్టాడు. 20 సంవత్సరాలు కఠినమైన బాధలు. ఆ కాలంలో లప్పీదోతునకు భార్య అయినటువంటి దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంది. ఆవిడ ఇశ్రాయేలుకు తీర్పు తీర్చేది. ఆమె బారాకు అనే అతన్ని పిలిపించింది. అబీనోయం కుమారుడైనటువంటి బారాకును పిలిపించింది. అతనితో ఏముందంటే, నీవు వెళ్ళి నఫ్తాలీయుల్లో జబూలీనీయుల్లో 10,000 మంది మనుషుల్ని తాబోరు కొండ దగ్గరకు రప్పించు. నేను నీ దగ్గరికి యాబీన్ అనేవాడిని అక్కడ రప్పిస్తాను. అక్కడ నేను నీ చేతికి అప్పగిస్తానని దేవుడు నీతో చెప్పాడు కదా అంటాడు. దేవుడు నీతో బారూకుతో చెప్పాడు ప్రభు, నీవు జబూలూనీయుల్లో నఫ్తాలీయుల్లో 10,000 మంది మనుషుల్ని తీసుకుని తాబోరు కొండ మీదకి వెళ్ళు, అక్కడ రప్పించు. ఆ కొండ దగ్గర ఉన్నటువంటి కీషోన్ అనే వాగు దగ్గరకే నేను కూడా శత్రు సైన్యమైనటువంటి సీసెరాను అతని సైన్యాన్ని సమకూర్చి తీసుకొచ్చి అక్కడ నీతో యుద్ధానికి నిలబెడతాను. వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు బారాకుతో చెప్పాడు. బారాకు స్పందించలేదు. బహుశా బారాకు పిరికివాడని అనిపిస్తుంది. ఎందుకంటే నీవు నాతో వస్తేనే కానీ నేను వెళ్ళనంటాడు. యుద్ధానికి నేను వెళ్ళనంటాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాకపోతే నేను వెళ్ళనని ఆమెతో చెప్పి, ఎవరితో? దెబోరాతో చెప్పి.
అప్పుడు అంటది ఆమె, వస్తాను నేను నీతో పాటు యుద్ధానికి వస్తాను. అయితే నీ ప్రయాణం వల్ల, నువ్వు ఈ యుద్ధం చేయడం వల్ల నీకు ఘనత రాదు. నీకు ఘనత రాదు. ఒక స్త్రీ చేతికి దేవుడు సీసెరాని అప్పగిస్తాడు అని చెప్పి బారాకుతో పాటు కలిసి వెళతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఇదిగో ఈ రోజే దేవుడు నిన్ను వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాడు. ఇదిగో ఇదే రోజు. ఆయన బయలుదేరాడు ముందుగా. ఆయన మీకంటే ముందు బయలుదేరాడు. ఈ రోజే దేవుడు నిన్ను వాళ్ళని నీకు అప్పగిస్తాడు అని చెప్పాడు. అలా అప్పగిస్తానని చెప్పినప్పుడు సీసెరా బారాకు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్ళాడు. అయితే ఈలోగా దేవుడు ఏం చేశాడంటే సీసెరాని అతని సైన్యాన్ని, అతని రథాలని, అతని సర్వసేనను కలవరపరిచాడంట. అందుకు సీసెరా రథాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. సేనాధిపతి పారిపోతే ఇంకెవరు యుద్ధం చేస్తారు? సైన్యాధిపతి పారిపోయాడు అనుకోండి, వాళ్ళు నడిపించేవాడు పారిపోతే ఇంక వీళ్ళేం యుద్ధం చేస్తారు? ఇంకంతే. బారాకు మొత్తం అందరినీ హతము చేశాడు అనమాట. ఒక్కను కూడా మిగిలినవ్వలేదంట. అయితే ఈ సైన్యాధిపతి హేబెరు వంశస్థుల దగ్గరికి వెళ్ళిపోయాడు. 17వ వచనంలో చూస్తే 4వ అధ్యాయం 17వ వచనంలో, హసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడకు హేబెరు భార్య అయిన యాయేలు గుడారం దగ్గరికి పారిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరంటే హేబెరు, యాయేలు, వాళ్ళిద్దరు భార్య భర్తలు. హేబెరు కయీనీయుడు. హేబెరు ఎవరు? కయీనీయుడు. ఈ కయీనీయుడు ఎవరు? కెయీను వంశస్థుడు. కెయీను ఎవరంటే మోషే మామ అయినటువంటి రఘుయేలు కొడుకు. మోషే మామగారు అయినటువంటి రఘుయేలు కొడుకు కెయీను. అతని వంశస్థుడు అనమాట హేబెరు. అసలు యాక్చువల్గా కెయీనీయులు మోషే కాలం నుంచి కూడా ఇశ్రాయేలీలతో ఫ్రెండ్షిప్ చేసేవారు. కానీ ఈ యాయేలు భర్త హేబెరు అనేవాడు ఇశ్రాయేల్తో ఫ్రెండ్షిప్ చేయడం మానేసి ఇదిగో ఈ కనానీయులతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాడు. అందుకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారు కాబట్టి అతడు కాలినడకను పారిపోయి హేబెరు గుడారం దగ్గరికి వచ్చాడు. యాయేలు దగ్గర. యాయేలు ఉంది అప్పుడు. యాయేలుకి ఇష్టం లేదనమాట. నా భర్త ఇశ్రాయేలుతో స్నేహం చేయడం మానేసి ఇదిగో ఈ కనానీయులతో స్నేహం చేస్తున్నాడంటే నచ్చలేదాన్ని. అందుకే ముందు వాడికి వెల్కమ్ చెప్పింది. ఎవరికి? సీసెరాకి వెల్కమ్ చెప్పింది. ఎదురుగా వెళ్ళింది. ఏలినవాడ నా తట్టు తిరుగు, భయపడకని చెప్పింది. అతడు ఆమె గుడారంలోకి వెళ్ళాడు. గొంగళి తీసుకొచ్చి కప్పుకున్నాడు. నాకు దాహంగా ఉందన్నాడు. కొంచెం నీళ్ళమ్మని అడిగాడు. నీళ్లతో పాటు పాలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు అతను అంటాడు, నేను లోపల ఉంటాను, నువ్వు గుడారం బయట ఉండు, ఎవరైనా వస్తే నేను ఇక్కడ ఎవరు లేరని చెప్పు అని చెప్పు. అయితే యాయేలు అక్కడే ఉంది గుడారం బయట. వీడికి ఈ పరుగు పెట్టుకుని కాలినడకలు వచ్చాడేమో, అలసిపోయి పడుకున్నాడు. అందుకు ఆమె ఏం చేసిందంటే గుడారపు మేకు ఒకటి, సుత్తు ఒకటి చేత పట్టుకుని వచ్చి వాడి తలలోకి ఆ మేకును దిగ్గొట్టేసింది. అతని కణతలలో దిగ్గొట్టేసింది. చచ్చాడు దెబ్బ.
అప్పుడు బారాకు సీసెరాని తరుముతూ వచ్చాడు వెనకాల. తరుముతూ వస్తే యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రండి రండి రండి, మీరు వెతుకుతున్నటువంటి మనుషుని నేను చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్లి చూపించినప్పుడు సీసెరా అక్కడ చచ్చి పడి ఉన్నాడు. ఆ మేకు అతని కణతలో దిగిపోయింది. అది 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. 5వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళు దేవుని స్తుతించారు. 5వ అధ్యాయంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ దెబోరా అంటే తుమ్మెద అని అర్థం. దెబోరా అంటే అర్థం ఏంటి? తుమ్మెద. తుమ్మెద అంటే తేనెటీగలాగానే ఉంటుంది. తేనెటీగలాగానే ఉంటుంది. ఎల్లో కలరు, బ్లాక్ కలరు, ఎల్లో కలరు, బ్లాక్ కలరు అలా ఉంటుంది తుమ్మెద. ఇంకా రకరకాలు ఉన్నాయి అందులో. ఈ తుమ్మెదలు మేలే చేస్తాయి. ఈ తుమ్మెదలు, ఈ తేనెటీగలు ఇవన్నీ లేకపోతే మన మనుగడ ఉండదండి. మన మనుగడ ఉండదు. పువ్వులు కాయలు కాస్తున్నాయంటే ఇవే కారణం. పువ్వులు కాయలు అవుతున్నాయంటే ఇవే కారణం. ఈ జీవులే కారణం. తుమ్మెద. ఒక పుష్పం నుంచి మరొక పుష్పం మీదకి తిరుగుతా వాటి కాళ్లకు ఆ రేణువులను అంటించుకుంటా అవి పరపరాగ సంపర్కం అంటారు కదా, అదనమాట. అలాగా అవి మేలు చేస్తాయి వృక్షాలకి, మొక్కలకి మేలు చేస్తాయి. అలాగా వృక్ష జాతి, వృక్ష సంపద వాటి ద్వారా అభివృద్ధి అవుతాం. మనం తింటున్నాం, బాగుంటున్నాం అంటే కారణం అవే. దెబోరా కూడా అలాంటిదే, తుమ్మెద. దెబోరా అంటే అర్థం ఏంటి? తుమ్మెద. ఆమె ఇశ్రాయేలీయులకు మేలే చేసింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం నెమ్మదిగా ఉండడానికి తానే కారకురాలైంది. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండేటువంటి వాదాలు, గొడవలు, విభేదాలు ఆమె తీరుస్తూ వచ్చేది. ఆమె తల్లి. ఆమె ఎవరు? తల్లి. బారాకు అంటే మెరుపు అని అర్థం. బారాకు అంటే అర్థం ఏంటి? మెరుపు. మెరుపు లాంటి వాడే, కానీ పిరికోడు. ఇప్పుడు ఎవరినన్నా యుద్ధానికి రమ్మన్నప్పుడు ఎవరిని అడగాలి? సాటి పురుషుణ్ణి అడగాలి, అరే యుద్ధానికి వెళ్దాం రారా అని. కానీ ఈయన విచిత్రంగా తల్లి లాంటి ఆ దెబోరాని అడుగుతున్నాడు. నువ్వు వస్తేనే నేను వెళ్తానంటున్నాడు. దెబోరా బారాకు కంటే పెద్దది, తల్లి లాంటిది అనమాట. తల్లి వయస్కురాలు. ఆమె వస్తేనే కానీ వెళ్ళనట్టు. పిరికోడు అనమాట. మెరుపు లాంటివాడే. ఎందుకంటే మెరుపు లాంటివాడని ఎందుకన్నానంటే, దేవుడు వాళ్ళని ఆ కనానీయుల్ని అప్పగించినప్పుడు ఒక్కడిని కూడా మిగలనివ్వలేదంట. అందరినీ కత్తివాత చేత చంపేశాడు. ఒక్కడిని కూడా మిగలనివ్వలేదు. ఆ మాట ఉంటుంది ఇందులో 4వ అధ్యాయం 16వ వచనం. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంత మెరుపు వేగంతో యుద్ధం చేశాడు అనమాట. మెరుపు వేగం. యాయేలేమో సీసెరాని చంపేసింది. వీళ్ళ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి. వీళ్ళ ముగ్గురికి చాలా మంది సహాయపడ్డారు. 13వ వచనం నుంచి మనం చదివితే, ప్రజల వీరులలో శేషించిన వారు కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయం చేయవచ్చును. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి అంటే మనష్షే నుంచి న్యాయాధిపతులను, జెబులూనీయుల నుండి నాయకదండం వహించువారు వచ్చారు. ఇస్సాకారీయులైనటువంటి అధిపతులు కూడా దెబోరాతో కలిసి వచ్చారు. ఇస్సాకారీయులు బారాకు అతి వేగంగా
అతి వేగంగా లోయలోకి చొరబడి యుద్ధం చేశారు. 18వ వచనం చూస్తే, జెబులూనీయులు మరణ భయము లేక ప్రాణాన్ని తృణీకరించుకున్న జనం, నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. ఇంకా 20వ వచనం చూస్తే, నక్షత్రాలు ఆకాశం నుంచి యుద్ధం చేశాయట. నక్షత్రాలు. కీషోను వాగు కూడా వాళ్ళని వడిగా ప్రవహించి వాళ్ళని కొట్టుకుపోయేలా చేసిందంట. కీషోను వాగు కూడా. గుర్రముల డెక్కలు 22వ వచనంలో చూస్తే, గుర్రముల డెక్కలు సూర్యులను త్రొక్కిని అంట. గుర్రములు ఎగసి ఎగసి సూర్యులను తొక్కాను. కథం తొక్కే అంటారు చూడండి, ఆ టైప్. అయితే కొంతమంది రాలేదు. కొంతమంది ఎఫ్రాయిములు వచ్చారు, బెన్యామీనీలు వచ్చారు, మనష్షీయులు వచ్చారు, జెబులూనీయులు వచ్చారు, ఇస్సాకారీయులు వచ్చారు, నఫ్తాలీయులు వచ్చారు. ఆకాశ నక్షత్రాలు వచ్చి సహాయం చేశాయి, యుద్ధం చేశాయి. శూరుడుగా యెహోవా తన సహాయాన్ని వారికి పంపించాడు. కానీ కొంతమంది రాలేదు. 15వ వచనం 4వ లైన్, రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. వాళ్ళు మందల ఈలలను వినుటకు దొడ్ల మధ్యలో నివసించారు. దానీయులు, క్షమించాలి, రూబేనీయులు చంచల మనసు. రూబేను యాకోబు ప్రథమ కుమారుడు. వాడికి మొదటి నుంచి అదే బుద్ధి, చంచల మనస్సు అనమాట. చంచల మనస్సు. వాళ్ళకి హృదయాలోచనలు కలిగినాయంట. హృదయంలో ఆలోచించుకున్నారు, రే మనం మందల దగ్గర ఉందామా, యుద్ధానికి వెళ్దామా? మనం యుద్ధానికి వెళ్ళినవాడికి ఈ మందలు ఎవరు చూస్తారు? మనం యుద్ధానికి వెళ్తే వీటిని ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు ఎడితారులే యుద్ధం, మనం ఎందుకు వెళ్ళడం అని ఆలోచించుకుని మానేశారు. గిలాదీయులు కూడా అంతే. ఇప్పుడు యోర్దాన్ అవతల 2.5 గోత్రాలకి దేవుడు మోషే కాలంలోనే వారికి పంచి ఇచ్చాడు. 2.5 గోత్రాలు. ఒకళ్ళు ఎవరు? రూబేను, దాను, మనష్షే అర్ధ గోత్రం. వాళ్ళ ముగ్గురికి ఇచ్చాడు. అంటే 2.5 గోత్రాలు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు వచ్చారా అంటే వచ్చారా? రాలేదు. చూడండి, రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగినాయి అంట. మందల ఈలలు వినడానికే వాళ్ళు మందల దొడ్ల మధ్యలో నివసించారు. 17వ వచనం, గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను. ఇక దాను గోత్రికులైతే వాళ్ళు సముద్ర ప్రయాణం చేసేవారు కాబట్టి వాడికి ఓడలు ఉన్నాయి, ఆ ఓడల దగ్గర నిలిచిపోయారు. ఆషేరు కూడా అంతే. ఆషేరు కూడా సముద్ర తీరమున అఖాతం వద్ద నిలిచారు. ఆషేరు, దాను, రూబేన్, వీళ్ళందరూ వాళ్ళకి సహాయం చేయడానికి రాదు. ఇంకొకళ్ళు ఉన్నారు, మే రోజును శపించండి అంటాడు 23వ వచనంలో. యెహోవా దూత ఎట్లనను, మే రోజును శపించండి అన్నాడు. మే రోజుని శపించండి. మే రోజు అనేది ఒక ఊరు. అది నఫ్తాలి గోత్రంలో ఉన్నటువంటి ఒక ఊరు అనమాట. ఆ ఊరు వాళ్ళందరూ మేము రామన్నారు, రాలేదు. అందుకే దేవుని దూత ఏమన్నాడు? మే రోజును శపించండి, దాని నివాసుల మీద మహాశాపము నిలపండి. వాళ్ళు యెహోవా సహాయమునకు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. ఇది ఎంత విచారకరమో చూడండి ఒకసారి, ఎంత విచారకరం.
వీళ్ళందరూ దేవుని పిల్లలే కదా. రూబేనీయులు రాలేదు, రూబేనీయులు రాలేదు. దానీయులు, దాను వంశీకులు రాలేదు. అషేరీయులు కూడా ఓడల దగ్గరే నిలిచారు. వీళ్ళు యుద్ధంలో సహకరించలేదు. యొర్దాను అవతల సముద్ర తీరాన దొడ్ల మధ్యలో ఉండిపోయారు. వీళ్ళు యుద్ధంలో సహకరించిన వాళ్ళు కాదు. అయినా దేవుడు వాళ్ళకి విజయం ఇవ్వడం మానేశాడా? ఇశ్రాయేలుకి విజయాన్ని కలగజేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా దేవుని కార్యాల్లో మనం వెనుకంజ వేస్తే, మనం దేవుని కార్యాలు వెనుకంజ చేసామనుకోండి, దేవుడు తన కార్యాలు ఆఫ్ చేసుకోడు. ముందుకు వచ్చిన వారితో తన కార్యాలను చక్కగా జరిగించుకుంటాడు. కానీ వెనకంజ వేసినటువంటి మనమే నష్టపోతాం. వెనకంజ వేస్తే కనుక మనమే నష్టపోతాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని కార్యాల్లో వెనకాడకుండా చక్కగా కొనసాగుతాం. గలతీయులంటే ఆగిపోయారంట. పౌలు గారు అంటాడు, ఓ గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మీరు బాగా పరిగెడుతున్నారు కదా ఇంతకుముందు, ఏంటి ఆగిపోయారేంటి, కారణం ఏంటి అంటాడు. గలతీయులకు పత్రిక రాస్తుంది పౌలు గారు. మనం ఆగిపోకూడదండి, సాగిపోవాలి. ఆసక్తితో గురి దగ్గరికి మనం సాగిపోవాలి. ఇక చూడండి, మే రోజున శపించండి అంటున్నాడు. దాని నివాసంలో మహాశాపం, దాని నివాసాల మీద మహాశాపం నిలపండి. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలకు సహాయం చేయలేదు. బలిష్ఠులతో కలిసి దేవుడే వచ్చి వాళ్ళతో సహాయం చేసి వాళ్ళకి యుద్ధం చేస్తా ఉంటే దేవుని పక్షంగా వాళ్ళు రాలేదు. దేవుని పక్షంగా వాళ్ళు రాలేదు. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, వీళ్ళు యుద్ధం చేయడానికి రాకుండా ఆగిపోయారంటే అర్థం ఏంటంటారు చెప్పండి? యుద్ధానికి రాకుండా ఆగిపోయారంటే అర్థం ఏంటి? ఒకటి, ప్రతిపక్షం వైపునే ఉండాలి. ఒకటి అంటే కనానీయులకన్నా సపోర్ట్ చేసి ఉండాలి, రాలేదంటే. రెండు, దేవుని బిడ్డలకి సహాయం చేసే వాళ్ళుగా రాలేకపోయారు. దేవుని పక్షంగా లేరు. నా పక్షముగా ఉండని వాడు చెదరగొట్టేవాడు అంటాడు ప్రభు. కాబట్టి గమనించండి, ఎలా ఉంది మన పరిస్థితి? దేవుని పక్షంగా ఉంటున్నామా? దేవుని బిడ్డలుగా ఉంటున్నామా? ఆకాశ నక్షత్రాలు వచ్చి యుద్ధం చేసాయి కదా. శూరులలో యెహోవా నాకు సహాయం చేయడానికి వచ్చాడు అని వాళ్ళు అంటున్నారు కదా. కాబట్టి మనం కూడా దేవుని కార్యాల్లో వెనుకంజ వేయకుండా దేవుని కార్యాల్లో సహకరించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ దెబోరా గురించి కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు మీకు చెప్తారు. దెబోరా గురించి మొదటిది 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఇక్కడ చూడండి, భర్త కంటే భార్యే ఎక్కువ భక్తి గలదిగా కనబడతాం. భర్త కంటే కూడా భార్య ఎక్కువ భక్తి గలదిగా కనబడతాం. అలాగే కొంతమంది భార్యల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఎల్కానా కంటే హన్నాయే ఎక్కువ భక్తి పరురాలు. షూనేమి పట్టణంలో ఉన్నటువంటి గనురాలు తన భర్త కంటే కూడా ఎక్కువ భక్తి కలిగింది. నాబాలు భార్య అబీగయలు, నాబాలు దుష్టుడు గాని అబీగయలు సుబుద్ధి కలిగినది. ఎలాగా కొంతమంది భార్యలు భర్త కంటూ కూడా భక్తి పరులుగా ఉన్నట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అప్పుడే కాదు, ఎప్పుడు కూడా, ఈ కాలాల్లో కూడా భర్త కంటే కూడా భార్య భక్తి పరులుగా ఉన్నట్టు చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే యోబు భక్తి గలవాడు కానీ ఆ భార్య అంత యోగ్యురాలు కాదు.
కానీ జకరియా ఎలిజబెత్తులు కొత్త నిబంధనలో ఉన్నటువంటి లోకాసు వార్తలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి జకరియా ఎలిజబెత్తులు వాళ్ళిద్దరు యోగ్యులే, వాళ్ళిద్దరూ భక్తిపరులు. మనం ఇలా ఉండాలి. కుటుంబం అంతా భర్త, భార్య, పిల్లలు భక్తి గలవారుగా ఉంటే అది ఎంత మంచిదో, ఆ కుటుంబం ఎంత గొప్పదో, ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదం పొందుతుంది. కాబట్టి దెబోరా యోగ్యురాలు కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకి ఆమె న్యాయాధిపతిగా నియమించాడు. రెండవ మాట, ఆ దినాల్లో ఇశ్రాయేలు అధిపతులు లేరట. ఇశ్రాయేలు అధిపతులు లేని కాలంలో ఇశ్రాయేలుకి ఆమె తల్లిగా ఉంది. 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే 5-7 న్యాయాధిపతులు. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయి, అంటే ఇశ్రాయేలీల పట్టణాల్లో, గ్రామాల్లో జనాలు లేకుండా పోయారు. దెబోరాను నేను రాకముందు ఇశ్రాయేలీల్లో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయారు. అంటే చాలా ప్రదేశాలు ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు దెబోరా రాకముందు చాలా గ్రామాలు ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే శత్రువులు వచ్చారు, శత్రువులు చొరబడ్డారు, శత్రువులకు జడిసి గ్రామాల వాళ్ళు ఖాళీ చేసేసారు. నిర్జనములాయన అసలు జనులు లేకుండా పోయారు. ఇప్పుడు ఆమె కంటే ముందటి కాలం, అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీల్లో ఆమె ఎలా ఉందంట? తల్లిగా ఉంది. ఇలాంటి తల్లులు మన కుటుంబాల్లో లేకపోతే మన సంఘాల్లో ఉంటే, ఇలాంటి సహోదరులు ఉంటే ఎంత మంచిదో కదా. పౌలు గారు రూపు గురించి రాస్తాడు 16వ అధ్యాయం. ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుతారు. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఎంత గొప్ప సేవకుడు రూపు యొక్క తల్లిని గురించి ఏమంటున్నాడు? ఆమె నాకు కూడా తల్లి లాంటిదే అంటున్నాడు. నాకు కూడా తల్లి. కాబట్టి ఇక్కడ దెబోరా ఇశ్రాయేలుకి ఎలా ఉంది? తల్లిగా ఉంది. పౌలు గారు అంటాడు, తెస్సలోనికే పట్టణంలో ప్రభు నెరిగిన పిల్లల మధ్య ఆయన అంటాడు, స్తన్యం ఇచ్చే తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లు మేము ఈ మధ్య ఉన్నాం అంటారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:7 అంటే ప్రభుని ఎరిగినటువంటి పిల్లల మధ్య పౌలు, శీల, తిమోతి వాళ్ళు ఎలా ఉన్నారంట? తల్లిలాగా ఉన్నారంట. వాళ్ళ మధ్య తల్లి ఆదరిస్తుంది. అందుకే యెషయా భక్తుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో చూస్తే దేవుడు తల్లితో పోల్చుకున్నాడు. దెబోరా తనెప్పుడు కూడా ఎక్కడైనా నేను న్యాయాధిపతిని అని తను చెప్పుకోలేదు. తల్లిగా ఉన్నాను అని చెప్పుకున్నాను. తల్లిగా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? ఆమె నిస్వార్థపరురాలు. ఇలాంటి నిస్వార్థపరులైనటువంటి సహోదరులు కుటుంబాల్లో, సంఘాల్లో ఉండడం ఎంతైనా దీవెనకరం. న్యాయాధిపతులు ఎవరూ లేని కాలంలో ఆమె తీర్పు తీరుస్తాం. తీర్పు తీర్చబడడానికి ఇశ్రాయేలు ఆమె యొద్దకు వస్తూ ఉన్నారంట. అంటే తీర్పు తీర్చడంలో ఆమె వహించిన బాధ్యతను బట్టి
తల్లి లాంటి భావంతో ఆమె ఉండడం వల్ల ఆమె న్యాయాధిపతిగా ఎంచబడి, ఇప్పుడు నిస్వార్థపరురాలు. ఎప్పుడు కూడా నేను న్యాయాధిపతినని తను చెప్పుకోలేదు. నేను ఇశ్రాయేలుకు తల్లి లాంటి దాన్ని. ఇలాంటి తల్లులు ఉండడం ఎంత మంచిదో. మూడో మాట 6-7 వచనాలు చదివితే, ఇదిగో నఫ్తాలీయుల్లో జబులూనీయుల్లో 10,000 మందిని తాబోరు కొండకు రప్పించమని సీసెరాను అతని సైన్యాన్ని నీ చేతికి అప్పగిస్తానని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చి ఉండలేదా? నీకు చెప్పాడు కదా దేవుడు అంటాను. అంటే బారాకుతో దేవుడే చెప్పాడు, నీకు చెప్పాడు కదా అని అడుగుతా ఉంది. అయినా సరే బారాకు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. అయితే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ బారాకును దెబోరా ఏం చేస్తుంది తెలుసా? ప్రోత్సహిస్తుంది. దెబోరా ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తాం. కాబట్టి ఇలాంటి సహోదరులు కుటుంబాల్లో, సంఘాల్లో ప్రోత్సహించే వాళ్ళు కావాలండి. ఎవరు కావాలి? ప్రోత్సహించేవాళ్ళు కావాలి. ప్రోత్సహించాలి. తిమోతి పత్రికలో, 2వ పత్రికలో పౌలు గారు 2వ పత్రిక రాస్తూ 3-5 వచనాల మధ్యలో మనం చూస్తే, ఓ తిమోతి, నా ప్రార్థనలు యందు ఎడతెగక నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. నీ కళ్ళీళ్లను తలంచుకొని నిన్ను చూడాలని రేయింబగళ్ళు అపేక్షిస్తున్నాను. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ యందున్నటువంటి ఈ నిష్కపటమైన విశ్వాసం మొదట నీ అవ్వలో ఉంది. ఎక్కడుంది? మొదట ఎవరి దగ్గర ఉందంట? అవ్వలో ఉంది. తర్వాత నీ అవ్వలోంచి నీ తల్లిలోకి వచ్చింది. ఈ తల్లి యూనికేలో నివసించింది. నీ తల్లి దగ్గర నుంచి నీ దగ్గరకు వచ్చింది. తిమోతి నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండడానికి గల కారణం వాళ్ళ అమ్మమ్మ. అంతే కదా? వాళ్ళ అమ్మమ్మ నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంది. అది వాళ్ళ అమ్మకు అబ్బింది. వాళ్ళ అమ్మలో నుండి ఇప్పుడు తిమోతికి అబ్బింది. వాళ్ళ అమ్మలో నుండి ఇప్పుడు తిమోతికి అబ్బింది. అంటే వాళ్ళు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండడమే కాకుండా తమ బిడ్డలు కూడా ఇలాంటి విశ్వాసంలో ఎదగాలని వాళ్ళకి చెప్పబట్టే ఆ గుణం వాళ్ళకి అబ్బింది. అంటే ప్రోత్సహించారన్నమాట. లోయి యునికేని ప్రోత్సహించింది. యునికే తిమోతిని ప్రోత్సహించాడు. అదనమాట. ఇలాగ ప్రోత్సాహపరిచేవాళ్ళు ఉండాలి. నీతో చెప్పాడు కదయ్యా దేవుడు, వరకు నీతో చెప్పాడు కదా దేవుడు, 10,000 మందిని నువ్వు తాబోరు కొండ దగ్గరికి తీసుకురా, ఇదిగో ఆ సీసెరా అనేవాడిని, అతని సైన్యాన్ని అక్కడ తీసుకొస్తాను, నిన్ను వాళ్ళని నీవు నీ చేతికి వాళ్ళని నేను అప్పగిస్తాను అని చెప్పాడు కదా ప్రభు. నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి ఈ బారాకుతో ఆ మాట చెప్పి ఆమె ప్రోత్సహిస్తుంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నాతో వస్తే నేను వెళ్తానన్నాడు. నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. సరే వస్తానంటుంది. ఒక స్త్రీ యుద్ధ సమయంలో పురుషులు వెళ్తారు అసలు యాక్చువల్గా. కానీ ఏమేమంది? నాడైతే వస్తాను కానీ నీ ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదని చెప్పి వస్తాను. 4వ మాట అక్కడంటది, నేను వస్తాను నీతోటి, కానీ ఈ ప్రయాణం వల్ల, నువ్వు చేసే ఈ ప్రయాణం వల్ల నీకు ఘనత రాదు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా సరే ఏమంటారు? రేపొద్దుట యుద్ధం చేసిన తర్వాత, జయించిన తర్వాత ఏమంటారు? ఇదిగో బారాకు ఏమన్నా గొప్పడు అనుకున్నారండి మీరు? దెబోరా అని ఆవిడ ఉండబట్టి వీడు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో జయం పొందాడు వీడు, ఆవిడ ఉండబట్టి. లేకపోతే వీడు ఎక్కడ వెళ్ళి యుద్ధం చేసి జయం పొందుతాడు?
అని ఇతన్ని చీప్గా చూస్తారు, ఇతనికి ఘనత కలగదో, ఇతనికి ఘనత కలగదు అని ఆ మాట చెప్తుంది. బాబు నేను వస్తానయ్యా నీతోటి, కానీ నేను రావడం వల్ల నీకు ఘనత ఉండదు. అంటే దీని అర్థం చూడండి, యాక్చువల్గా తను ఘనతను ఆపాదించుకోవాలి, తన ఘనతను. యాక్చువల్గా ఏమనుకుంటాం మనం అయితే, నేను వెళ్ళాను కాబట్టి యుద్ధం గెలిచారు, యుద్ధం చేశారు, గెలిచారు. నేను ప్రోత్సహించాను కాబట్టి వెళ్ళాడు, నేను కూడా దగ్గరున్నాను కాబట్టి వెళ్ళాడు, చూసారా నేను ఎంత గొప్ప పని చేశాను అని చెప్పుకునే రకం మనమైతే. కానీ ఆమె తన స్వఘనతను కోరుకునేది కాదు. ఈమె తన స్వఘనతను కోరుకోలేదు. బాబు నీకు పేరు రావాలి, కానీ నాకు పేరు వస్తుంది నీ వెనకాల రావడం వల్ల. నీకు పేరు రావాలి కదా బాబు, దీనివల్ల నీకు ఘనత కలగదు. ఇలాంటి దీన హృదయం కలిగినటువంటి స్త్రీలను మనం చూడగలమండి ఈ రోజుల్లో? చూడగలమా? తగ్గించుకుని దీనత్వాన్ని ప్రదర్శించి ఘనతను కోరుకోకుండా ఎదుటి వాళ్ళని ఘనపరుస్తూ, ఎదుటి వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఎదుటి వాళ్ళని సరైన విధానాలు నడిపించేటువంటి స్త్రీలను మనం చూడగలుగుతున్నాం ఈ రోజుల్లో? చూడగలుగుతున్నాం. ఒకటి గమనించండి, తన స్వఘనతను కోరుకోలేదు. నేను ముందుండాలని ఆమె అనలా, నేను ముందుండాలని ఆమె అనలా. ఆమె తన ఘనతను కోరుకునేది కాదు, స్వఘనతను కోరుకోలేదు. ఐదో మాట దెబోరా అంటుంది 14 వచనంలో, లెమ్ము, యెహోవా సీసెరాని నీ చేతికి అప్పగించే దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు 10,000 మంది మనుషులు వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుంచి దిగి వచ్చాడు. లెమ్ము, దేవుడు ఈ దినాన్ని వాళ్ళని నీకు అప్పగిస్తాడు, యెహోవా నీకు ముందుగా బయలుదేరుతున్నాడు. దెబోరా వెళ్ళలేదు, కానీ వెనక నుండి బారాకును ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. దేవుడు సీసెరాన్ని నీ చేతికి అప్పగిస్తాడు, యెహోవా నీకు ముందుగా బయలుదేరాడు కదా, ఆయనే కదా జయమిచ్చేవాడు, నీ ముందు నడుస్తున్నాడు, నీ ముందున్నటువంటి యెహోవా, ఆయన చూడు అంటే బారాకుకి యెహోవా మీద విశ్వాసం కలిగేటట్లుగా ఈమె పురుగొల్పుతా ఉంది. బారాకు దేవుని మీద ఆధారపడేటట్లుగా ప్రోత్సాహపరుస్తుంది. అప్పుడు 14 వచనంలో ఏమనుంది? అప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుంచి దిగి వచ్చాడు. అంటే ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉన్నటువంటి దెబోరా యొక్క మాటలకి ఈ యవనస్తుడు, ఈ బారాకు విధేయత చూపి ప్రభు కార్యాల్లో ముందుకు కొనసాగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈమె ప్రోత్సాహపరిచింది, దేవుని మీద విశ్వాసాన్ని బారాకు పెంచింది, సలహాలు ఇచ్చింది. ఇదే రోజు నువ్వు వెళ్ళు, నువ్వు జయం పొందుతావు, దేవుడు నీకంటే ముందున్నాడు. విశ్వాస వీరుడిగా, యోధుడిగా చేసేసింది ఈమె. ఎవరిని? బారాకు. అందుకే విశ్వాస వీరుల పట్టిలో ఇతని పేరు ఉంటుంది తెలుసా? ఎవరి పేరు? బారాకు పేరు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే బారాకు పేరు 32వ వచనంలో, ఇక నువ్వు ఏమి చెప్పుదు, నువ్వు వివరించుటకు సమయం చాలదు. అలా ఉందా? అసలు బైబిల్ చేస్తున్నారు మీరు? బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? అసలు ఓపెన్ చేస్తున్నారు బైబిల్? అలా కూర్చుని అలాగ ఎంట నిద్రపోతారు బైబిల్ చూడకపోతే. అలా కూర్చుని వెంట ఎక్కడికో ఆలోచనలకు పోతారు. అలా కూర్చుని వెంట నిద్రపోతారు. బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఇక నువ్వు ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలు. ఇందులో రెండో పేరు ఎవరిదే? బారాక్. ఎంత మంచి తల్లి అండి ఈవిడ, దెబోరా కదా. 5 విషయాలు చెప్పుకున్నాం దెబోరాలో. మొదటిది, ఆమె భర్త కంటే కూడా ఎక్కువ భక్తిపరురాలుగా కనబడుతుంది. 2, ఆమె ఇశ్రాయేలీయులందరికీ తల్లిగా ఉంది. న్యాయాధిపతులు ఎవరు లేని కాలంలో తల్లిగా.
నిర్లక్ష్యంగా ఉన్నటువంటి బారాకుని ప్రోత్సాహపరుస్తాం. మూడో మాట. నాలుగవది, తన స్వఘనతను కోరుకోలేదు. ఐదవది, ఒక పిరికివాడిని విశ్వాస వీరుడిగా తీర్చింది. విశ్వాస వీరుడిగా తీర్చింది. ఎంత గొప్ప తల్లి! ఇలాంటి సహోదరులు, ఇలాంటి తల్లులు సంఘాల్లో ఉండాలి. నేటి సంఘాలు, కుటుంబాల్లో ఉండాలి. ఇలాంటి చూడండి, ఎంత పిరికోడిని ఎంత చక్కగా తనకు తాను స్వతహాగా వెళ్ళి యుద్ధం చేసి జయం పొందగలిగేటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చిందనమాట. ఇలా ప్రోత్సహించాలి తల్లులు. దేనికి ప్రోత్సహిస్తారు? అమ్మ ఆడు నన్ను కొట్టాడే అన్న. కొట్టాడా? నువ్వే గాజు కడుక్కున్నావు ఏంటి? నువ్వెందుకు ఊరుకున్నావు? తెంగరాదవా శతక బాధేసి వచ్చేయకుండా అంటుంది ఒక తల్లి. ఎవరిని? కొడుకుని. వాడు తిడితే ఎందుకు ఊరుకున్నావు? ఇక 4 తిట్లు రావచ్చుగా. నేనైతేనా ఎలా ప్రోత్సహించేవాళ్ళు ఉంటారు. తల్లులారా, మీకు దండం. మీ పిల్లల్ని ఎలాంటి చెడు పనులు ప్రోత్సహించగలరు. ప్రేమ కలిగి దేవుని యొక్క శిక్షలోను, దేవుని యొక్క బోధలోను పెంచండి. దేవుడు ఎలాగా, యేసయ్య ఎలా బ్రతికాడు ఆ బ్రతుకు నేర్పించండి. యేసయ్య హృదయం ఎలాంటిది ఆ హృదయం నేర్పించండి. యేసయ్య మనస్సు ఎలాంటిది ఆ మనస్సు కలిగి ఉండమని చెప్పండి. అదే ప్రభు యొక్క బోధలో, శిక్షలో పెంచమంటారు. ఇలాంటి తల్లులుగా మీరు మారితే ఎంత మంచిదో కదా. మీ కుటుంబం ఎంత అభివృద్ధిలోకి వస్తుందో కదా. మీ బిడ్డలు బాగుపడతారు కదా. మీ భర్తలు సరైన విధానంలో పెంచబడతారు కదా. ఎదుటి వాళ్ళు ప్రోత్సాహపరచబడతారు కదా. మరి అలా ఉంటారా? ఉంటే దెబోరాలా ఉండండి. ఉంటే యాయేల్ లాగా ఉండండి. యాయేల్ గురించి మనం చాలా, యాయేల్ కూడా గ్రేట్ పర్సన్. యాయేల్ తన భర్త ఇశ్రాయేలుతో స్నేహం చేయడం ఇష్టం లేక, ఇశ్రాయేలుతో స్నేహం చేయడం క్షమించాలి, ఇశ్రాయేలుతో స్నేహం చేయకుండా కనానీయులతో స్నేహం చేయడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదంటాడు. ఏమాత్రం నచ్చలేదు. అందుకే తానే స్వయంగా కనానీయుడైనటువంటి సీసెరాను చంపేసింది. అంటే ఇశ్రాయేలుల పక్షంగా ఉందామె. ఎందుకంటే ఇశ్రాయేలులే మొదటి నుంచి స్నేహితులు వీళ్ళకి. వీళ్ళ మధ్యలో వచ్చారు. ఎందుకు వీళ్ళు ఏమి నేర్పుతున్నారు మనకి? ఒక క్రమం లేదు, పాడు లేదు, భక్తి లేదు, ఏమి లేదు. అవి విసిగిపోయింది అనమాట. టైం దొరికింది, సీసరాని వేసేసిందంత ఒక్క దెబ్బ. చూసారా, దేవుని పక్షంగా నిలిచినటువంటి వ్యక్తి యాయేలు. దేవుని పక్షంగా, దేవుని బిడల పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా రోషముతో నిలిచిన వ్యక్తి. సమయం కోసం, అవకాశం కోసం ఎదురు చూసింది, శత్రువుని మట్టు పెట్టింది, శత్రువులకి శత్రువు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కనానీయులు వస్తారా వీళ్ళ దగ్గరికి? నీ భార్య ఇలా చేసిందిరా, నువ్వు నాతో స్నేహం వద్దు, నువ్వుతో నాకు కట్టి వెళ్ళిపో, అంతే, మాకు అక్కర్లేదు అంటారు. అప్పుడు చచ్చినట్టు ఇశ్రాయేలు పక్షంగా చేరతాడు. చూసారా తన ప్లాన్ ఎంత గొప్పదో. అదనమాట ఆమె గొప్పతనం. ఇంకా మనం చూస్తే భయపడిపోయాడు. సీసెరా ఎదురుగుండా వెళ్ళి భయపడిపోయాడు యుద్ధం చేయడానికి. ఎవరు? బారాకు. సీసెరా ఎదురుగుండా వెళ్ళి యుద్ధం చేయడానికి భయపడిపోయి బారాకు మెదలకుండా ఉన్నాడు, దేవుడు చెప్పినా సరే. అలాంటి సీసెరా ముందుకెళ్ళి సుత్తి పట్టుకుని, మేకు పట్టుకుని కణతలో దిగ్గొట్టేసిందంట, కృంగి పడ్డాడంట. మనం చదువుతాం మాట. కణతలో దిగ్గొట్టేసింది, అక్కడే కృంగిపడ్డాడు. చూడండి 5వ అధ్యాయంలో ఉంటుంది, 26వ వచనం. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని
సీసర్ అని కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చాను. అంటే కొట్టేటప్పటికి మెలకు వచ్చేసింది. అడిగి కొట్టేటప్పటికి మెలకు వచ్చేసింది. అయినా సరే సుత్తి కుడి చేత పట్టుకుందంట. కొట్టిందంటే శత్రు తలను పగల కొట్టింది. మేకు పెట్టి కొట్టింది, దిగ్గొట్టేసింది నేలకి. ఆమె కాళ్ళ దగ్గర కుంగి పడేటట్టు చేసింది. ఎంత ధైర్యవంతురాలండి! వీడు పిరుకోడు, బారాక్. ఈమె ధైర్యవంతురాలు. ఉందా మీకంత ధైర్యం? ఉందా మీకంత ధైర్యం? చాలా మందికి ఆడవాళ్ళకి ఎక్కువ ధైర్యం ఉంటుంది, మగోళ్ళకి ధైర్యం ఉండదు. మగోడు ఆడదానిలాగా ఏడుస్తాడు, ఆడది మగోళ్ళలాగా అవుతుంది కొన్ని కొన్ని కుటుంబాల్లో. ఏడుతున్నావా? ఏడుతున్నావా? ఒక ఆయన అంటున్నాడు, ఏమండి మా ఇంట్లోకి జబ్బు వచ్చేటప్పటికి నాకు ఏం చేయాలో పారిపోవట్లేదు. నేను మా అబ్బాయి కూర్చుని, మా ఆవిడకి వచ్చిందని ఆ పక్క ఒకళ్ళు ఈ పక్క ఒకళ్ళు కూర్చుని ఏడుతున్నాను. ఓరు నాయన, ఎందుకు ఇది? ఎందుకు బాధ? ఎందుకు భయం? మగోడు భయం ఉండి నువ్వు ఏడవడం ఏంటయా? పిరికితనం వద్దు మనకు. ధైర్యంగా ఉంది. శత్రువు ఎంత బలవంతుడైతే మనకేంటి? శత్రువు ప్రపంచాన్ని గడగడలాడించేవాడైతే మనకేంటి? మన పక్షాన ఉన్నవాడు వాడికంటే అధికుడు మన దేవుడు. శత్రువు కంటే కూడా బలమైన వాడండి మన దేవుడు. శత్రు బలవంతుడి మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. పిరికితనం నేను చంపేస్తాను, పిరికితనం నేను శక్తిహీనుడు చేసేస్తాను. ధైర్యంగా, ధైర్యంగా. ఇంకా ఆమె 2 వస్తువులు తెచ్చింది. ఒకటి సుత్తే, రెండవది మేకు. సుత్తే, మేకు, ఈ రెండు విషయాలు నేర్పిస్తాను. సుత్తే, బండను బద్దలు చేసే సుత్తే. నా వాక్యము సుత్తే వంటిది కాదా? బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా అంటాడు ప్రభు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. సుత్తే బండను బద్దలు చేస్తుంది. నా వాక్యము, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా అంటాడు ప్రభు. ఆయన మాట. చెప్పండి, సుత్తి అంటే ఏంటి? ఆయన మాట, ఆయన మాట. ఆమె కుడి చేత్తో పట్టుకుందంట. ఏంటి? దేవుని మాట, దేవుని మాట. కుడి చేతిలో ఎక్కువ బలం ఉంటుంది, కుడి చేత్తో ఎక్కువ పని చేయగలరు, కుడి చేత్తో ఎక్కువసేపు పట్టుకుని ఉండగలరు. కుడి చేత వాక్యాన్ని పట్టుకుని. వాక్యం అంటే వాగ్దానం. దేవుడు నీకు ఇచ్చిన మాట, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వేం చేయాలి? చేతబట్టుకో, చేతబట్టుకో. ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతిరోజు ప్రార్థన చేయి. ప్రతిరోజు దాన్ని దేవునికి గుర్తు చేయి. దేవుని సన్నిధిలో, ప్రభువా ఇదిగో ఈ వాగ్దానం ఇచ్చావు కదయ్యా, ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేర్చు. మాట, దేవుని మాట, దేవుని వాక్యం చేతపట్టు. జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు జ్యోతుల్లా కనబడాలంటాడు పౌలు గారు. వాడు గమనించాడు. సుత్తి చేతపట్టుకుంది అంటే దేవుని వాక్యాన్ని చేతపట్టుకుంది. దేవుని వాక్యానుసారంగా నడిచే గుణం, దేవుని వాక్యాన్ని నెరవేర్చేటువంటి మనస్సు, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి బ్రతుకు మన జీవితాల్లో ఉంది. రెండవది మేకు. రెండవది ఏంటి? మేకు. యెషయా భక్తుడు అంటాడు, దిట్టమైన చోట మేకు దిగ్గొట్టినట్టు అంటాడు. దిట్టమైన చోట మేకుని దిగ్గొట్టాం అనుకోండి, కొన్నిసార్లు అది పీకినా రాదు, కొన్నిసార్లు అది పీకినా రాదు. స్థిరత్వానికి సూచన. మనం గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో మేకులు కూడా చూసాం. మేకులు స్టిఫ్ గా ఉంచుతాయి ప్రత్యక్ష గుడారాన్ని, పడిపోకుండా, గాలికి అటు ఇటు ఊగిపోకుండా. ఈ మేకులు ఏం చేస్తాయి? స్థిరంగా ఉంచుతాయి. స్థిరత్వానికి సూచన.
ఎందుకు చెప్పండి? స్థిరత్వానికి సూచన. కాబట్టి యాయేలు 4 విషయాలు నేర్పిస్తుంది. యాయేలు. 1, దేవుని బిడ్డలతోనే సహవాసం చేయి. దేవుని బిడ్డలతోనే సహవాసం చేయి. 2వది, ధైర్యాన్ని నేర్పిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ. 3వది, దేవుని వాక్యాన్ని చేతబట్టుకో. 4వది, స్థిరంగా ఉండు. స్థిరంగా ఉండు. ఈ విషయాలు ఈ 2 అధ్యాయాలు మనకి నేర్పిస్తాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి, చాలా సంగతులు ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి టైం కాదు కాబట్టి మరి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుందాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.